ఈ చిన్నారి పేరు హనీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె. హనీ పుట్టుకతోనే గాకర్స్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో చిన్నారి పేరెంట్స్ ఉండిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో గతంలో కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను కలిసి చిన్నారి పేరెంట్స్ మొరపెట్టుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయిన సీఎం జగన్ అప్పటికప్పుడే ₹1 కోటి మంజూరు చేశారు. దీంతో పాటు చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్స్ తో పాటు నెలకు 10,000 పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చి నెరవేర్చారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చిన్నారికి మెరుగైన చికిత్స అందటంతో ఇప్పుడు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంది. ప్రస్తుతం అరుదైన వ్యాధి నుంచి హనీ కోలుకుంటోంది. కాగా హనీ పుట్టినరోజు సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ పాప ఆరోగ్యంగా ఉందంటే సీఎం జగన్ వల్లే అంటూ చిన్నారి పేరెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెళ్ళి కలిసాము. నిజంగా సీఎం సార్ చాలా ఆనందపడ్డారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సార్ని ఈరోజు కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగానే ఈరోజు మా పాపలాగా మా ముందు ఉన్నదంటే కేవలం మీ వాళ్ళే సార్. మీకు ఎప్పుడు కూడా మీరు రుణపడే ఉంటాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు లేదనుకున్న పాప ఆయన తిరిగి మాకు ఇవ్వడం ఈరోజు అంత ఆనందంగా ఉందంటే చెప్పలేని మాటల్లోని. అసలు జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో కోట్లలోకి వచ్చే వైద్యాన్ని కూడా ఆయన వెనకడుగేయకుండా మా పాపకి ఆ రోజు చెప్పారు 2 కోట్లు ఇస్తానని అన్నారు. నేను మాట ఇచ్చానంటే మటం తిప్పని అన్న మాటకి ఆయన నిరూపించి మా పాపకి వైద్యం అందించారు. జగనన్న గారిని కలిసామండి రాజమండ్రి వచ్చినప్పుడు. జగనన్న అన్న మాటకి స్పందించి నేను ఉన్నానమ్మా అని భరోసా ఇచ్చారండి. అన్ని నేనే చూసుకుంటానమ్మా అని చెప్పారు. అలాగే నాకు డేటా ఎంట్రీ పోస్ట్ ఇచ్చారండి గవర్నమెంట్ హాస్పిటల్లో. మా పాపకి 5,000 పెన్షన్ రాశారండి. ఇంటి స్థలం ఇస్తానన్నారండి. అన్ని బాగానే చూసుకుంటున్నారండి. అయితే ఢిల్లీలో పాపకి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పారండి. ఓ నెల ఫిబ్రవరి 15వ తారీఖున ఢిల్లీ పంపించారండి. ఢిల్లీ పంపిస్తే అయితే ట్రైన్ జర్నీలో పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి. అక్కడికక్కడే మేము చెప్తే వెంటనే అన్ని వాళ్ళే చూసుకున్నారండి. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ 15 రోజులు ఉన్నామండి. ఇంజెక్షన్ కి ఎంత అవుతుంది అన్నారు? ఇంజెక్షన్ 16 కోట్లు అండి. అది ఎవరు ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తారు? నోవర్టిస్ కంపెనీ ద్వారా జగనన్న గారు మాకు ఇప్పిస్తామన్నారండి. పాపకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు జగనన్న గారు. అన్ని విధాలా మాకు బాగానే చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సీఎం కాక మునిపి మా పాపని దాదాపు 13 లక్షలు పెట్టి మా పాపకి ఆపరేషన్ చేయించాడన్న. సీతంపేట పాదయాత్ర జరుగుతుంటే 13 లక్షలు పెట్టి పాప ఫోటో కూడా మీకు చూపిస్తానన్న ఒకసారి. ఇదిగో అన్న పాప ఫోటో చూసుకోండి ఒకసారి. 13 లక్షలు పెట్టి పాపకి ఆపరేషన్ చేయించారన్న ఆయన. పాపకి బ్రెయిన్ లో వాటర్ ఉండటం వల్ల దాదాపు 6 నెలల్లో నేను పిచ్చోళ్ళ తిరిగా 72 హాస్పిటల్ తిరిగా నేను. ఏపీ తెలంగాణ కానీ ఎక్కడా పని అవ్వాల. బట్ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. విత్ ఇన్ 1 వీక్ లోనే 13 లక్షలు పెట్టి మన తిరుపతిలో ఆపరేషన్ చేయించారన్న ఆయన. పాప ఇప్పుడు ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఎట్లా ఉందో మీరే చెప్పండి. పాప ఫోటో అప్పుడు ఫోటో ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఫోటో ఎలా ఉందో చూడండి. ఆ రోజు ఆయన చేసిన హెల్ప్ కి నా జీవితంతో నేను నా కుటుంబం కూడా ఆ పాప కూడా రుణపడే ఉంటుంది. మా పాపకు SMA అనే వ్యాధి వచ్చింది. దాని బెంగళూరు హాస్పిటల్లో కలిస్తే దీనికి 16 కోట్ల ఇంజక్షన్ అయితే మీ పాప బతుకుతుందని చెప్పినారు సార్. ఆ విషయం తెలిసి మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మా న్యూస్ అంతా పంపించి 16 కోట్ల ఇంజక్షన్ శాంక్షన్ చేయించినారు. డిసెంబర్ 27వ తేదీ 2023లో ఇంజక్షన్ వేసినారు. పాప బాగుంది. ఇప్పుడు సార్ను కలిసి ఆయన చేసిన మేలు తెలియపరుచుకున్నామని మీ దగ్గరకు వచ్చినాం సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న నేను. అయినా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినా సరే పక్కాగా చెప్తున్నా జగన్ వేసుకుని ఓటు గెలిపించుకుంటాను. ఎందుకంటే నా బిడ్డకే ప్రాణం పోసాడు. చాలు నాకు అది. నా బిడ్డకే ఎవరికో కాదు, నా బిడ్డకి హార్ట్ ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు అడిగారు. ఇదిగో ఫ్రీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీలో నా బిడ్డకి ఫ్రీగా చేశాడు హార్ట్ ఆపరేషన్. 10 లక్షలు అడిగారు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. అయితే అమ్మాలి, లేదంటే తాకట్టు పెట్టాలి.